ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. నటుడు శోభన్ బాబు సతీమణి కన్నుమూశారు. వయోభారంతో చెన్నైలో తుది శ్వాస విడిచారు శాంతకుమారి. 4 రోజులుగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ కార్డియాక్ అరెస్టుతో మృతి చెందారు. ఇది శాంతకుమారి మృతిపైన సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. శాంతకుమారి మరణం కుటుంబానికి మరో తీరని లోటుగానే భావిస్తున్నారు. 1958లో శోభన్ బాబుకు శాంతకుమారికి వివాహం జరిగింది. అయితే శోభన్ బాబు 2008లో గుండెపోటుతో కన్నుమూశారు. తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్న నటుడు శోభన్ బాబు తాజాగా ఆయన సతీమణి శాంతకుమారి తీరని లోకాలకు వెళ్లారు. ప్రధానంగా తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. దివంగత నటభూషణ్ శోభన్ బాబు సతీమణి శాంతకుమారి కన్నుమూశారు. చెన్నైలోని తమ నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నటువంటి ఆమె వయోభారంతో పాటుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ తుది శ్వాస విడిచినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఆమె మరణ వార్త తెలిసిన వెంటనే సినీ రాజకీయ ప్రముఖులు మరి ముఖ్యంగా శోభన్ బాబు అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా శాంతకుమారి గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఆరోగ్యం క్షీణించడంతో 4 రోజుల క్రితం చెన్నైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చేరారు. చికిత్స పొందుతున్నటువంటి సమయంలో గురువారం ఆమెను పరామర్శించడానికి వచ్చినటువంటి స్నేహితులు కలిసి మాట్లాడుతుండగా ఒక్కసారిగా కార్డియాక్ అరెస్టుకు గురైనట్లుగా తెలుస్తుంది. వెంటనే తుది శ్వాస విడిచినట్లుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆమె భౌతిక కాయానికి శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రధానంగా శాంతకుమారి శోభన్ బాబు దంపతుల వివాహం 1958 మే 15న జరిగింది. శోభన్ బాబు గురించి తెలుగు సినీ పరిశ్రమతో పాటుగా తమిళ సినీ పరిశ్రమలు తమకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. తాజాగా ఆయన సతీమణి మరణించడం మాత్రం కొంతవరకు శోకసంద్రమైనటువంటి వార్తగానే భావించాలి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఫిలిం కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, చెప్పండి. నటుడు శోభన్ బాబు సతీమణి కన్నుమూసి సంబంధించి కూడా కొంతవరకు విషాద ఛాయలు అలుముకున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. సో రీసెంట్ అప్డేట్స్ ఏంటి? అందాల నటుడిగా పేరున్న శోభన్ బాబు గారి సతీమణి శాంతకుమారి గారు ఈరోజు అనారోగ్యంతో కన్నుమూశారు. చాలా కాలంగా ఆవిడ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాకపోతే కుటుంబ సభ్యులతో చెన్నైలో ఏదైతే విశ్రాంత జీవితం గడుపుతున్నారో హఠాత్తుగా అంటే కార్డియాక్ అరెస్ట్ ఏదైతే జరిగిందో దాని నుంచి డాక్టర్లు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వయోభారం వల్ల ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. దానివల్ల ఆమె చివరి శ్వాస తీసుకోవడం జరిగింది. శోభన్ బాబు గారు తన వివాహ జీవితం గురించి కానీ కుటుంబం గురించి కానీ ఏనాడు మీడియాకు బహిర్గతపరచడము లేకపోతే వాళ్ళు అందరిలో కనపడేలా చేయడం అనేది ఎప్పుడూ చేయలేదు. ఆయన భార్య శాంతకుమారి గారు కావచ్చు, వాళ్ళ 4 సంతానం అంటే కుమారుడు కరుణశేషు, 3 కూతుళ్ళు వీళ్లకు, మృదుల, ప్రశాంతి, నివేదిత అనేది 3 ఆడపిల్లలు, తర్వాత అబ్బాయి వచ్చేసి కరుణశేషు. వీళ్ళ 4 పిల్లలతో వీళ్ళ కుటుంబం అనేది చాలా ప్రశాంతంగా చెన్నైలో జీవనం గడిపేవారు. 1996లో శోభన్ బాబు గారు నటనకు స్వస్తి చెప్పి పూర్తిగా ఫ్యామిలీకి అంకితం అయిపోయిన తర్వాత ఈ వ్యవహారాలన్నీ కూడా అంటే ఫ్యామిలీకి సంబంధించిన వ్యవహారాలు, అంతకుముందు రియల్ ఎస్టేట్ కి సంబంధించిన బిజినెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శాంతకుమారి గారి ఆధ్వర్యంలోనే జరిగేదనేసి మనకు వాళ్ళ సన్నిహితులు చెప్తూ ఉంటారు. వాళ్ళ ఇంటర్వ్యూలో కూడా శోభన్ బాబు గారు చెప్పేవారు, నేను ఇంత బిజీగా ఉన్నప్పటికీ ఇంటికి వెళ్ళలేనంత తీరిక లేనప్పటికీ కూడా ఏ లోటు రాకుండా పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవడంలో శాంతకుమారి గారి పాత్ర చాలా అనేది ఆయన చాలాసార్లు చెప్పారు. కాకపోతే ఏంటంటే ఒక లో ప్రొఫైల్ అనేది మెయింటైన్ చేయడం వల్ల అటు సినీ ప్రియులకు కానీ ఇండస్ట్రీలో చాలా వరకు నటులు చివరి వరకు ఉండేటువంటి సిచ్యువేషన్ లో కూడా ఆల్మోస్ట్ నటనకే ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతుంటాయి. కానీ శోభన్ బాబు ఇష్యూలో మనం డిఫరెంట్ గా చూస్తూ ఉంటాం. ముందుగానే సినిమాలకు స్వస్తి పలకడం, కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం, భార్యతో పాటుగా పిల్లలు అందరూ కూడా సినీ పరిశ్రమకు దూరంగా ఉండడం, కేవలం వ్యాపారాలకి పరిమితమై బయట ప్రపంచానికి అంతగా సుపరిచితులు కాకుండా ఉండడం. మొత్తాన్ని గమనించిన తర్వాత ఇంట్లో భార్య రోల్తో పాటుగా శోభన్ బాబు కుటుంబానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత గురించి కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా శోభన్ బాబు గారు 1993-94 టైంలో ఆయన ఒక మాట చెప్పేవారు, మీరు సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారతారా అన్నప్పుడు నేను హీరోగానే చూశారు, నన్ను హీరోగానే అభిమానించారు, నేను హీరోగానే రిటైర్ అవుతాను తప్ప నేను ఎలాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారే ఉద్దేశం లేదు అని చెప్పారు. ఆయన అన్నట్టుగానే హలో గురు అనే చివరి సినిమా ఏదైతే ఉందో నటుడిగా దాంతోనే ఆయన రిటైర్మెంట్ అనేది తీసుకోవడం జరిగింది.
అశ్వమేధం, బాలరామకృష్ణులు లాంటి సినిమాల్లో సెకండ్ హీరోగా నటించినప్పటికీ కూడా ఆయన ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. రిటైర్మెంట్ తర్వాత ఆయన శేష జీవితాన్ని పూర్తిగా అంటే 2008లో ఆయన కన్ను మూసే వరకు ఆయన సంపూర్ణ జీవితాన్ని పూర్తిగా కుటుంబానికి కేటాయించారు. వాళ్ళ పిల్లలు అంటే కొడుకు కరుణశేషు నటన పట్ల ఆసక్తి లేకపోవడంతో హీరోగా పరిచయం చేయాలనే ప్రయత్నాలు ఆయన ఏమీ చేయలేదు. అప్పుడు కుమారుడు అభిలాష మేరకు ఆయన వ్యక్తిగత జీవితాన్ని అతనికే వదిలేసి శోభన్ బాబు గారు పూర్తిగా ఫ్యామిలీ పరంగా శాంతకుమారి గారితో పాటు భద్రతకు కావాల్సిన అన్ని వనరులు సమకూర్చి వాళ్ళకు పరిపూర్ణమైన జీవితాన్ని ఇవ్వడంలో భార్యాభర్తలుగా వీళ్ళిద్దరు గొప్ప విజయం సాధించారని మనం చెప్పుకోవచ్చు. ఎస్ రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ. నటుడు శోభన్ బాబు సతీమణి కన్నుమూశారు. వయోభారంతో చెన్నైలో తుది శ్వాస విడిచారు శాంతకుమారి. 4 రోజులుగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ కార్డియాక్ అరెస్టుతో మృతి చెందారు. శాంతకుమారి మృతిపైన సినీ రాజకీయ ప్రముఖులు కూడా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా శాంతకుమారి మరణం కుటుంబానికి తీరని లోటు. తెలుగు సినీ పరిశ్రమలో శోభన్ బాబు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కూడా సంపాదించుకున్నారు. సో కుటుంబ కథా చిత్రాలతో పాటుగా ప్రేమ కథలు, సామాజిక కథాంశాలతో అనేక విజయవంతమైనటువంటి చిత్రాల్లో కూడా ఆయన నటించారు. కోట్లాది మంది అభిమానులను కూడా ఆయన సంపాదించుకున్నారు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకు ఆయనకు అపారమైనటువంటి ఆదరణ కూడా ఉండేది. నటనతో పాటుగా క్రమశిక్షణ, వ్యక్తిత్వం, కుటుంబ విలువలు వీటికి శోభన్ బాబు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తూ ఉండేవారు. తన కెరీర్లో కీలకమైనటువంటి స్థాయిలో ఉండగానే శోభన్ బాబు సినిమాలకు స్వస్తి పలికినటువంటి వైనం. కానీ ఆ తర్వాత నేను కుటుంబానికే పరిమితం కావాలనుకుంటున్నాను, చెన్నైలో స్థిరపడి కుటుంబంతో మిగిలినటువంటి జీవితాన్ని నేను గడపాలనుకుంటున్నాను అని స్వయంగా పూర్తి స్థాయిలో అగ్రస్థానంలో ఉన్నటువంటి నటుల జాబితాలో శోభన్ బాబు ఎదిగిన తర్వాత కూడా కుటుంబానికి ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారంటే ఆయన యొక్క భార్య శాంతకుమారి, వారి యొక్క కుటుంబ సభ్యులు, దాంతోపాటుగా వారి కుమారులు, వారితో పట్ల ఉండేటువంటి విధేయత, వారిలో ఉండేటువంటి ఆ ఆప్యాయత మరోసారి కీలకంగా మారుతుంది అనేటువంటి మనం క్లియర్ కట్గా మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా శోభన్ బాబు ప్రతిసారి చెప్తూనే ఉంటారు, వ్యాపార విషయాల్లో పాటుగా డబ్బులు చాలా ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి సమాజంలో గుర్తింపును తెచ్చుకునేటువంటి రీతిలో డబ్బులు బ్యాంకులో పెట్టాలి, లేదా ఇక్కడ పెట్టాలి, అక్కడ పెట్టాలి కాదు. సో భూమి మీద డబ్బులు పెడితే మనకి భవిష్యత్తు ఉంటుందంటూ కూడా పదే పదే శోభన్ బాబు చెప్తూ ఉండేవారు. సో ఆయన చేసినటువంటి ఈ వ్యాపారాల్లో తన భార్య యొక్క పాత్ర ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇది కుటుంబంలో శాంతకుమారి సపోర్ట్ శోభన్ బాబుకి ఉంది కాబట్టి పిల్లల్ని ఇంట్లో చూసుకోవడం, శోభన్ బాబుకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేయడం, సినిమాల్లో శోభన్ బాబు నిమగ్నమైన శాంతకుమారి కుటుంబ బరువు బాధ్యతలన్నీ కూడా చూసుకున్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. తాజాగా శోభన్ బాబు లేకపోవడం, తాజాగా ఆయన భార్య కూడా లేని కారణంగా సో కొంతవరకు ఆ కుటుంబంలో విషాద ఛాయలే అలుముకున్నటువంటి వైనం మనం చూస్తున్నాం. అయితే శాంతకుమారి అంత్యక్రియలకు సంబంధించి మరి కాసేపట్లో అధికారిక ప్రకటన వచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి.